అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మహాశివరాత్రి నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం. అవి ఏ రాశులంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. ఆ సమయంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల పరిణామాలు, మరికొన్ని రాశుల వారి జీవితాల్లో ప్రతికూల పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. మార్చి 7వ తేదీ నుంచి బుధగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. అదే రోజు సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కుంభరాశిలోకి వస్తాడు. బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించిన తరువాత రాహువు బుధుల కలయిక ఏర్పడుతోంది. అదే సమయానికి శుక్రుడు అడుగు పెట్టగానే శని శుక్రుడి కలయిక ఏర్పడుతుంది. వీటి వల్ల ఏ ఏ రాశులకి కలిసి వస్తుందో తెలుసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. దీనివల్ల అప్పుల బారి నుండి బయటపడతారు. కుటుంబంలో కలిసి తీర్థయాత్రలకు లేదంటే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళడానికి ఇది మంచి సమయం. పెట్టుబడి పెట్టడం వల్ల కలిసి వచ్చే సమయం కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. సింహరాశి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. కొంతకాలం నుంచి వేధిస్తున్న సమస్యలు తొలగిపోవడంతో పాటు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది, ఒత్తిడి దూరమవుతుంది. ప్రకృతితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశము ఉంది. కన్యా రాశి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి మంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారానికి సంబంధించిన పరిస్థితులు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మనసును నియంత్రణ ఉంచుకుంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.